మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్లో మరి పులివెందుల్లో మరి బీటెక్ రవి గారు సతీమణి గారు గెలిచినారే, మరి నువ్వు తప్పుకుంటున్నావా అని కూడా అంటారు. మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలో, మరీ ముఖ్యంగా మన కడప జిల్లా పులివెందులు అయితే ఇంకా బ్రహ్మాండంగా మరి ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే మన సొంత నియోజకవర్గం, సొంత గ్రామం, సొంతం అక్కడే కాబట్టి, మన ఇలాగా మన అంతా ఇది అక్కడే కాబట్టి మరికొద్దిగా ఆసక్తిగా ఉంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కూడా. నమస్కారం ప్రజలారా, మన బగరాపురం గ్రామ వాస్తవ్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి స్థానిక సంస్థల ఎన్నికల గురించి మరి మన పార్టీలో ఉండేటువంటి 175 నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు దిశానిర్దేశాలు చేస్తున్నాడు. సరే, మనోడికి ఎవరు దిశానిర్దేశం చేసుంటే బయటకు వచ్చి మాట్లాడుతున్నాడు అనే విషయాన్ని పక్కన పెడదాం. అధికారంలో ఉన్న రోజుల్లో ఏ విధంగా నామినేషన్ పత్రాలు పెరుక్కొని మరి అదేవిధంగా నామినేషన్కి వేసేదానికి పోయే వాళ్ళను ఏ విధంగా వాళ్ళ మీద దాడులు చేసినాం, ఏ విధంగా వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసినాం అనే విషయాలన్నీ మర్చిపోయి, మనం పోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా నామినేషన్ వేసే వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసినాం అనే విషయాన్ని మర్చిపోయి మరి మాట్లాడుతూ ఉన్నాడు. ఏం మాట్లాడుతున్నాడో ఇందాం, ఆ తర్వాత ఖచ్చితంగా మనం వీడియోని విశ్లేషణ చేద్దాం. బీటెక్ రవి గారు కూడా మరి ఈ వీడియోకి కౌంటర్ ఇచ్చున్నారు. మరి ఆయన ఏం మాట్లాడినాడో కూడా ఇందాం. ఖచ్చితంగా వీడియోని చూసి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక అన్నగారి ప్రసంగం విందాంగా. చెప్పునైనా ఎక్కడైనా కూడా మీ నియోజకవర్గాలలో ఎక్కడైనా కూడా ఏకగ్రీవంగా ఎక్కడైనా ఎన్నిక జరిగితే మాత్రం అడగాల్సిన పనుల క్యాండిడేట్ ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయడం మీరే గుర్తుపెట్టుకోండి. ఎక్కడైనా అంటే క్యాండిడేట్ ఆ తర్వాత 175 నియోజకవర్గాల్లో ఎక్కడైనా సరే ఏకగ్రీవం జరిగితే ఆయా నియోజకవర్గాలు ఏడ జరిగి ఉంటుందో ఆ నియోజకవర్గాల నుంచి మళ్ళీ ఆయన పోటీ చేయడం అని చెప్తాడు. అంటే మనోడు ఎంత ఇదిలో ఉన్నాడో ఆలోచన చేయండి. అంటే అధికారంలో ఉన్నప్పుడు మనం చేసేది వేరు, అధికారంలో లేనప్పుడు మరి మాట్లాడే మాటలు వేరు. మరి అధికారంలోకి వచ్చిన తర్వాత రోజాకి అక్కడ పోయినది, నేను విడుదల రజనీకి పోయినది, పెద్ద పెద్ద ఆర్టిస్టులే పోయినారు అందరూ. మరి ఒకరోజు సెలవు పెట్టుకొని పోయినట్టు పాపము. సరే, ఎట్లా కానీ పోటీ జరగకోకుండా ఏకగ్రీవంగా ఇచ్చిపెట్టినారంటే మాత్రం తర్వాత క్యాండిడేట్ ఎమ్మెల్యే ఎలక్షన్ లో క్యాండిడేట్ కాడు అనేది గుర్తుపెట్టుకుంటాం. అంత ప్రస్ఫుటంగా అంత క్రిస్టల్ క్లియర్ గా చెప్తాం. ప్రతి చోట పోటీ జరగాల. ఎన్నికలు అయిపోయిన తర్వాత కొన్ని రిపోర్ట్లు తెప్పించుకుంటాం. అబ్బా, ఏమి రిపోర్ట్లు తెచ్చాడో ఇటీవల ఏదో 2 రోజుల్లో సర్వే చేశాను మొత్తం. మరి అటువంటి రిపోర్ట్లు ఏమన్నా తెచ్చాడేమో. ఆ ఇచ్చిన రిపోర్ట్లన్నీ చదివింటే ఈ బుద్ధి 11 ఎందుకు వచ్చాయనేదే కదో ఈడ మా బాధ. ఇచ్చిన రిపోర్ట్లన్నీ కూడా వాటిని మనం ఒకసారి రివ్యూ చేసి ఉంటే ఈరోజు మనకు ఈ పరిస్థితి వచ్చి ఉండదేమో అనేది నా అభిప్రాయం. మరి నా పర్సనల్గా మరి ఇచ్చిన రిపోర్ట్ పక్కబోండి అని చెప్పి ఊడిపోయి నేనే ముఖ్యమంత్రి 151 ఏంది ఇప్పుడు తడతామని చెప్పి ఇష్ట ప్రకారం తట్టేసి ఈరోజు బతికి ఇడికి వచ్చిందన్న. ఊరికే ఏమిటట ఎమ్మెల్యే క్యాండిడేట్ ప్రతి చోట పోటీకి నిలబెట్టాడా, క్యాండిడేట్ నిలబెట్టలేదా అనేది పోటీ రిపోర్ట్ తెప్పించుకుంటాం. నిలబెట్టిన తర్వాత మీ ఎమ్మెల్యే క్యాండిడేట్ ఆ క్యాండిడేట్లకు ఏ విధమైన సపోర్ట్ ఇచ్చినాడు, సపోర్ట్ బాగా ఇచ్చాడా, బలంగా నిలబడ్డా మీతో పాటు, అవునా కాదా అన్న రిపోర్ట్లు కూడా తెప్పించుకుంటాం. ఖచ్చితంగా ఆ మేరకు పాజిటివిటీ మీ దగ్గర నుంచి రావాలా, అది రావాలా వస్తుంది. ఇప్పుడైతే మనకి మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్లో మరి పులివెందుల్లో మరి బీటెక్ రవి గారు సతీమణి గారు గెలిచినారే, మరి నువ్వు తప్పుకుంటున్నావా అని కూడా అంటారు. మరి రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం ప్రతి ఒక్కటి కూడా అన్నీ కూడా ఆలోచన చేస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా మన రాయలసీమ జిల్లాలో, మరీ ముఖ్యంగా మన కడప జిల్లా పులివెందులు అయితే ఇంకా బ్రహ్మాండంగా మరి ఆలోచన చేసేటువంటి పరిస్థితి. ఎందుకంటే మన సొంత నియోజకవర్గం, సొంత గ్రామం, సొంతం అక్కడే కాబట్టి, మన ఇలాగా మన అంతా ఇది అక్కడే కాబట్టి మరికొద్దిగా ఆసక్తిగా ఉంటారు రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానీకం కూడా. మరి అక్కడ మనం జెడ్పీటీసీని దేనికి మనం ఇది చేసుకోలేకపోయినాం అనేది కూడా ఆలోచన చేయాలా. మరి అదేవిధంగా బీటెక్ రవి గారు కూడా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు ఇందాం చెప్పయ్యా నువ్వు. ఒకటి పులివెందుల ప్రజలకు కూడా అప్పీల్ చేస్తాను. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇదే మా భాషాన్ని కానీ మా ముక్కా భాస్కర్ ను పిలిచి ఏదో జాబ్స్ కదా ఇస్తానట్టు మీరు నామినేషన్ వేస్తారంట. తర్వాత మీకు గంజాయి కేసు కావాలా, తర్వాత మట్కా కేసు కావాలా, క్రికెట్ బెట్టింగ్ కేసు కావాలా, యాది కావాలా మీరే తేల్చుకోండి అని మాట్లాడారు ఇదే పోలీసులు. అంటే ఈ నామినేషన్ వేసే వ్యక్తుల మీద
మీకు గంజాయి కేసు కావాలన్నా, మట్కా కేసు కావాలన్నా, ఇంకేమన్నా కేసులు కావాలన్నా, ఏం కేసులు కావాలనుకొని మీరు నామినేషన్ వేస్తారు, నామినేషన్ దాఖలు చేయని పోతారు, మీరు నామినేషన్ వేసేదానికి రెడీ అవుతారని చెప్పి పోలీసులే స్వయంగా పోలీసు వాళ్ళ దగ్గరనే మాట్లాడించినటువంటి రోజులు ఆ రోజుల్లో. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నాం, మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి మరి ఆ రోజుల్లో మరి భయభ్రాంతులు గురి చేసి మరి ప్రజానికాన్నంతా ఏడ్చేవాడికేయాలన్నట్టుగా మరి మనం ఆ రోజుల్లో విరవీగినాం. కాబట్టి ఈరోజు మరి బీటెక్ రవి గారు గట్టిగానే ఉన్నారు, ఖచ్చితంగా పులివెందుల మనమే ఇది కావాలా అన్నట్టుగా ఉన్నాడు ఆయన కూడా. మరి చూద్దాం ఏం జరుగుతుందో. మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయి, మరి ఎట్ట జరుగుతుంది ఏందనేది కూడా మనం వేసి చూడాలా. మరి ఆయన జెడ్పీటీసీని కొట్టాడు, మరి అదేవిధంగా ఇక్కడ పులివెందులలో కూడా మరి మున్సిపల్ కూడా ఏమన్నా గెలిచినామంటే మరి మన అన్న ఏమన్నా మరి డైరెక్ట్ పర్మనెంట్గా లండన్ డాక్టర్ కాడనే ఉంటాడు, లేకుంటే హిమాలయాలకు పోదామంటే ఇప్పుడు ఆడు ఫ్లడ్స్ వచ్చినా అది ఒక భయం అయిపోయా. మరి ఇంకేదైనా మనం సొంతగా తీసుకున్న ఏదైతే ఐలాండ్ ఉన్నదో ఐలాండ్ పోయి కూర్చుంటాడో మరి చూడాలా, వేచి చూడాల్సినటువంటి అవసరం ఉన్నదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. చెప్పాగా మేము ఆ రకంగా కూడా చేయం. మొన్న జెడ్పీటీసీ ఎలక్షన్స్ లో ఏ రకంగా నామినేషన్ వేసి మీరు ఎలక్షన్ జరుపుకున్నారో అదే రకంగా నామినేషన్ వేయించి పులివెందుల ప్రజల మద్దతు మాకుంది. వాళ్ళు కూడా ఆతృతగా ఎదురు చూస్తా ఉన్నారు, ఎప్పుడెప్పుడు అవకాశం వస్తుందా ఒక్కసారి పులివెందుల ప్రాంతం వాళ్ళకు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళకు కూడా అధికారం ఇస్తే వీళ్ళ పాలన కూడా ఎలా ఉంటారో చూడాలని ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి నీకు దమ్ముంటే ఈసారి పులివెందుల మున్సిపాలిటీని నిలబెట్టుకోని కూడా నీకు చేతనైతే ఈసారి పులివెందుల మున్సిపాలిటీ నువ్వు నిలబెట్టుకో. అప్పుడు మన రాజకీయాల గురించి మాట్లాడడం వల్ల కూడా ఈ సభాముఖంగా గుర్తు చేస్తూ ఇంతటి కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమానికి సరే. ఇప్పుడు అవన్నీ కాదు కార్యక్రమం అవన్నీ వాళ్ళు అందరికీ కూడా పేరున అందరికీ నమస్కారాలు వాళ్ళు మాట్లాడుకుంటారు, వాళ్ళ పార్టీ అవి మనకు సంబంధం లే. మున్సిపల్ ఎలక్షన్లో మేము ఖచ్చితంగా మేము కైవసం చేసుకుంటాం, మేమే గెలుస్తాం, మా మనిషిని గెలిపించుకుంటాం, కూటమి మనిషిని గెలిపిస్తామని చెప్పి బీటెక్ రవి బల్ల గుద్ది చెప్తాడు. మనం మీడియాలో ప్రెస్ మీట్లు పెట్టి మన పార్టీలో ఉండేటువంటి 175 నియోజకవర్గ ఇన్ఛార్జీలు పిలిపించుకొని దిశానిర్దేశాలు చేసిన పాట మనం పులివెందులో గెలిచాం. నువ్వు రా పులివెందులకు వచ్చి పులివెందులను అడుగు పెట్టు. నువ్వు మాజీ ముఖ్యమంత్రి అంటే అధికారంలో ఉన్న రోజుల్లో మన ఊరు పులివెందుల్లోనైనా సరే మనం ఈ తోపుడు బండ్లను అదేవిధంగా చిన్న చిన్న వ్యాపారస్తుల్ని అందరినీ షట్టర్లు వేయించి మనం వందలాది మంది పోలీసులు పరదాపట్లు బారికేళ్లు కట్టుకొని తిరిగినాం ఆ రోజుల్లో. ఈరోజు మనకు అంత ఏమి లేదాడా, రా విషయంలా ఏమిలా వచ్చి ప్రజల్లోకి వచ్చి తిరుగు. ఆ మున్సిపల్ ఎలక్షన్లో మనం గెలిచేట్టుగా చూడు. మరి అదేవిధంగా మేము ఆ నుంచి నిలబెట్టమంటే ఇప్పుడు నువ్వు కొంపకు పోవని చెప్తాడు బీటెక్ రవియా. దీనికేం చెప్తాం ఇప్పుడు సమాధానం? సో ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలారా, అధికారంలో ఉన్న రోజుల్లో మేమైతే చెలరేగిన మాట వాస్తవమే, అది అందరికీ కూడా తెలుసు. నామినేషన్ పత్రాలు జించిపాటు తొప్పి మరి ఎన్నెన్నో రకాలుగా చేసినాం. మరి మన పులివెందుల్లో మొన్న జరిగిన జెడ్పీటీసీ ఎలక్షన్ ఏదైతే ఉన్నదో జెడ్పీటీసీ ఎలక్షను మరి చట్టబద్ధంగా ఏ విధంగా జరిగింది, మరి ప్రజాస్వామ్యంలో మరి ఎక్కడా కూడా ఈ భయభ్రాంతులు లేకుండా, మరి బెదిరింపులు లేకుండా, మన రౌడీయిజం గూండాయిజం దాదాగిరి ఏమి లేకుండా సాదాగా అన్ని గ్రామాల్లో జరిగినట్టు అన్ని ఊర్లో జరిగినట్టు మన పులివెందుల్లో ఘర్షణ వాతావరణం లేకుండా రాజ్యాంగం రాసిన బాటలో నడుచుకుంటా పోతే మొన్న ఏ విధంగా ఎలక్షన్ జరిగిందో మరి చూశారు పులివెందుల్లో. ఎందుకంటే మనం అధికారంలో ఉన్నప్పుడు మరి ఏదో ఒక రకంగా భయభ్రాంతులు గురి చేసి మరి రకరకాలుగా చేసి మనం అన్నీ కూడా మన ఖాతాలోకి వేసుకుంటా ఉన్నాం. మరి చట్టబద్ధంగా ప్రజాస్వామ్యంలో ఎక్కడా కూడా అటువంటి వాటికి చోటు లేకుండా జరిగితే ఎలక్షన్ బాగానే జరిగింది. మున్సిపల్ ఎలక్షన్ కూడా అదేవిధంగా మరి పోలీసులు మరి లా అండ్ ఆర్డర్ అదేవిధంగా బలగాలు అన్నీ ఉండి ఎవరు కూడా భయభ్రాంతులు గురి కాకుండా ఎవడు ఓటు హక్కును ఓటు వేసుకొని పోండి అంటే రేపు మనకు పులివెందులో ఓట్లు ఏ విధంగా వేస్తారు మున్సిపల్ ఎలక్షన్లు అనేది కూడా మనం కొద్దిగా ఏచి చూద్దాం. నువ్వు పులివెందుల ఎంపీ మున్సిపల్ ఎలక్షన్ కన్నా మరి వాళ్ళోడి కన్నా గెలిచినాడంటే ఇంకా మనం లండన్ డాక్టర్ కానీ ఇంకా డైరెక్ట్ ఆడినే ఒక రూమ్ తీసుకొని మునుకోవాల్సి వస్తుందని కూడా నేను ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నమస్కారం.